ఫ్రాడ్ డిటెక్షన్ కూడా పెరుగుతుంది. మేము ఇప్పుడు నోటీస్ చేసింది ఏంటంటే గత 5 సంవత్సరాలని చూస్తే అనేక రకాల ఫ్రాడ్లు జరిగాయి. అంటే ఒక హాస్పిటల్ క్రెడెన్షియల్ తీసుకొని ఇంకో హాస్పిటల్లో క్లెయిమ్స్ చేయడం, హాస్పిటల్లో చేయడం, ఒకే డాక్టర్ ఒకే సమయంలో 3 నుంచి 4 సర్జరీలు చేయడం, ఇతర అనేక రకాలైన ఇర్రెగ్యులారిటీస్, అవకతవకలు కనిపించాయి. ఈ ఫ్రాడ్ డిటెక్షన్ అవకాశం ఉంది. ఫ్రాడ్లు చేయకుండా, ఫ్రాడ్లకు అవకాశం లేకుండా, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఒక జవాబుదారీతనంతో కూడిన పర్యవేక్షణ కొనసాగించే అవకాశం ఉంది. దీంట్లో టెక్నాలజీని కూడా వాడుకొని, ఏఐ డ్రివన్ అనలిటిక్స్ కూడా వాడుకొని దీన్ని మరింత పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. దానికోసం అంటే దీంట్లో PMJA ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో ఏదైతే వాళ్ళు స్టేట్ యాంటీ ఫ్రాడ్ యూనిట్ని పెట్టారో, అదేవిధంగా మేము ఒక మోడర్న్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఒక మోడర్న్ హెల్త్ అనలిటిక్స్ కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రకంగా పేదలకు ఒక నిరంతరంగా నిరాటంకంగా వైద్య సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి అంటే అబద్ధాలని ఆలంబనగా చేసుకొని పాలన సాగించిన గత ప్రభుత్వం ప్రజలు అటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా మళ్ళీ అదే అబద్ధాలని మళ్ళీ పదే వల్లిస్తూ ఒక గోబెల్స్ ప్రచారం చేసి పేదల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. చిన్న ఒక ఇదేంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ని ఎప్పుడూ రాష్ట్ర చరిత్రలో లేని విధంగా 18,500 కోట్లకు తీసుకెళ్ళింది. ఎన్టీఆర్ వైద్య సేవకి 4,000 కోట్లు కేటాయించడం జరిగింది. అయినప్పటికీ కూడా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మరి చిత్తశుద్ధి తీసేస్తారు, పేపర్లో చూస్తున్నాను నేను, పూర్తి తీసేస్తున్నారు, 2.5 లక్షల లోపల లేదు, దానికి ఆరోగ్యశ్రీకి మంగళం పలికేశారు. ఇలా బీమా కంపెనీ లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం. మేము ఎటువంటి ఇది చేస్తున్నామంటే, ఎంత మొత్తం అయితే క్లెయిమ్స్ ముందు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నామో దానికన్నా తక్కువ క్లెయిమ్స్ ఉంటే, ఉదాహరణకు 100 రూపాయలు 75 రూపాయలు మాత్రమే క్లెయిమ్స్ ఉన్నాయనుకోండి, ఆ మిగిలిన 25 రూపాయలని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. ఇది నిబంధనలో పేర్కొంటున్నాం. క్లెయిమ్స్ ప్రీమియం కన్నా క్లెయిమ్స్ తక్కువైతే ఆ మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. అంటే ప్రజల డబ్బుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం, దాన్ని ఎలా రకంగా సద్వినియోగం చేసుకోవాలో కూడా దీంట్లో మీరు ఆలోచించాల్సి ఉంది. అదేవిధంగా 100 రూపాయల ప్రీమియంకి 115 రూపాయలు అయింది అనుకున్నాం క్లెయిమ్స్, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదు, తిరిగి మేము ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాల్సిన అవసరం లేదు, అది కూడా నిబంధనలో చేరుస్తున్నాం. దానికన్నా అదనంగా ఏదన్నా ఉంటేనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఇన్సూరెన్స్ కంపెనీలు 50 చెల్లించాల్సిందిగా కూడా నిబంధనలు పేర్కొంటాం. ఏ రకంగా చూసినా కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటా ఉన్నాం. ఇక గత ప్రభుత్వం చాలా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం ఇంటి ముందర కాలంలో పడ్డట్టు ఆ చందంగా ఉంది. 5 సంవత్సరాల్లో మొత్తం ఖర్చు చేసిన మొత్తం గత ప్రభుత్వం 9,942 ఆరోగ్యశ్రీ కింద, కాదని చెప్పమనండి గత ముఖ్యమంత్రి గారు కానీ, 9,942 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టారు. అంటే సగటున సంవత్సరానికి 1,988 కోట్ల 41 లక్షలు 5 సంవత్సరాల పాటు సగటున ఖర్చు పెట్టారు. మా కూటమి ప్రభుత్వం ఇవాళ 4,000 కోట్లు కేటాయించింది. మాకు వారసత్వంగా అధికారంలోకి మేము జూన్ 4 పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి 2,225 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద చెల్లించాల్సిన బకాయిలు వారసత్వంగా ఇచ్చి వెళ్ళినవి. ఖర్చు పెట్టిందేమో 942 కోట్లే, సగటున 1,988 కోట్లే. దాంట్లో కూడా మళ్ళా ఆయుష్మాన్ భారత్ కింద PMJAY కింద వచ్చే కొద్దిగా మొత్తం ఉంది. ఇంత వారసత్వంగా 2,000 ఈనాటికి కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలనే చెల్లించుకుంటా ఉన్నాం. 1,350 కోట్లని ఇప్పటికే నెట్వర్క్ ఆసుపత్రులు చెల్లించడం జరిగింది. ఏ ప్రొసీజర్ల కోసం జనం ఎక్కువగా హాస్పిటల్స్కి వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఏమి మనం ఎక్కడ ఫోకస్ చేయాల్సి వస్తుందని పదే రివ్యూస్లో స్టడీ చేసుకొని ఇంకేమైనా యాడ్ చేయాలా, ఇంకేమైనా ప్రొసీజర్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి పదే రివ్యూస్లో అడిగి తెలుసుకొని
దాని మీద కొంత రీసెర్చ్ చేసుకొని కొంత డేటా గెయిన్ చేసుకొని మరి 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్వరికి కూడా ఏ పేదవాడికి కూడా ఎక్కడ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా అది ఆరోగ్యశ్రీలో వాళ్ళకు ఉచితంగా వైద్య సేవలు అందేవి. సో ఈ విధంగా ప్రతి దానికి కూడా ప్రయారిటీ ఇచ్చి ప్రతి ప్రొసీజర్ని కూడా 1-2 సార్లు స్టడీ చేసి ఎక్కడ కూడా పేదవాడు జోబులోంచి ₹1 ఖర్చు అవ్వద్దు అనేటువంటి ఒక ఆలోచనతో పేదవాడికి పూర్తిగా ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని మరి ఈ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లే చేసి దానికి అన్ని విధాలుగా కూడా సమకూర్చి మరి పేదవాడు వారి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వంలో మనం అడుగులు ముందుకు వేశామో మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కూటమి ప్రభుత్వం 3,000 కోట్లు ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇవి చెల్లించాల్సినటువంటి అవసరం బాధ్యత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు చెల్లించకుండా ఈ రోజున రాష్ట్రంలో పరిస్థితి చూస్తున్నారు. ఈ రోజున పరిస్థితి ఏంటి? నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ సర్వీసెస్ని నిలిపివేశాయి. గత 5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో మనం చూసాం, ఏ ఒక్కరోజు కూడా ఇలాంటి దుస్థితి రాలేదు. ఇట్ రియలీ సాడెన్సెస్, చాలా బాధేస్తుంది. ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో వారి యొక్క సేవలు ఆపేశాయి అంటే పేదవాడికి ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు చూసుకుంటారు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వంగా మీది కాదా రెస్పాన్సిబిలిటీ? ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఒకసారి ఇది ఆలోచన చేయాలి. జగనన్న ప్రభుత్వంలో ఏవైతే మేము సేవలు ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వీలైనంత మెరుగ్గా అందించేందుకు ఎంతలా కృషి చేశామో మీ అందరికీ కూడా తెలుసు. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చి మన నెత్తిన పడితే ఒక్కసారి ఊహించుకోండి, మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ నెట్వర్క్ హాస్పిటల్స్కి కావాల్సినంత సపోర్ట్ని అందించి కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి వాటికి సంబంధించి కూడా ఒక 10 రకాల ప్రొసీజర్స్ని మనం యాడ్ చేసాము మన ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్లో. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధికి తీసుకొచ్చి ఆ పాండమిక్ టైంలో కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా, ప్రజలకు ₹1 ఖర్చు అవ్వకుండా ఆ బాధ్యత ఈ క్రైసిస్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ డిజాస్టర్ బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని భావించి జగనన్న ప్రభుత్వం మరి ఏ విధంగా అడుగులు వేసి ప్రజలకు అండగా ఉందో, ప్రజలకు భరోసానిచ్చిందో, ప్రజలకు ఏ విధంగా కూడా ప్రభుత్వం అండగా ఉండాలో అంతకన్నా మిన్నగా జగనన్న ప్రభుత్వం పనిచేసింది. మరి ఈ రోజున మేము తీసుకొచ్చి మేము పెంచినటువంటి అంటే జగనన్న ప్రభుత్వంలో పెంచినటువంటి ప్రొసీజర్స్ కానీ, జగనన్న ప్రభుత్వంలో మేము ఇచ్చినటువంటి ప్రయారిటీ కానీ అట్లీస్ట్ ఇవి మెయింటైన్ చేస్తే అన్న బాగుంటుంది కదా. ఎలాగో మీరు కొత్త ఆలోచనలు చేయరు, ఏదన్నా ఇంప్రూవ్ చేద్దాము, ఇంకొంచెం ఎన్హాన్స్ చేద్దాం అనేటువంటి ఆలోచన మీకు లేనట్టే అర్థమవుతా ఉంది. పైగా మీరు చూసినట్టయితే మేము జగనన్న ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఎంత ఖర్చు చేశామో చెప్పున. 5 ఏళ్లలో 13,500 కోట్లు సుమారుగా 5 ఏళ్ల జగనన్న పాలనలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద మేము ఖర్చు చేశాం. ఇదే 2014 నుంచి 2019 వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేసింది. అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 ఏళ్లకి 5,100 కోట్లు వీళ్ళు ఖర్చు చేస్తే మేము 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో సుమారు 13,500 కోట్లు మేము ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద ఖర్చు చేశాము. అంటే ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున ప్రతి సంవత్సరానికి 1000 కోట్ల వరకు ఖర్చు చేస్తే ఇదే మేము జగనన్న ప్రభుత్వంలో సుమారు 3,000 కోట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఖర్చు చేస్తూ వచ్చాం. ఇది పేద ప్రజల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావించినటువంటి మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి విధానం.
ఎందుకంటే మాకు పేద ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి బాధ్యత మాకుంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అది భారం కాకూడదు. అది ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి భరోసాగా మేము తోడున్నాం. మరి ఈ రోజున చూస్తే ఏ దుస్థితిలో ఉంది. కాబట్టి నేను స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఏదైతే 3,000 కోట్ల పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్గా చెల్లించి ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా ఫంక్షనింగ్ తీసుకొచ్చి ప్రజలకు ఎటువంటి ఇంటరప్షన్ వైద్య సేవల్లో కలగకుండా చూసుకునేటువంటి బాధ్యత మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.